ఒక్క పొద్దున్న ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఈ గుడికి వెళ్ళేసి ఒక పొద్దు అయితే వదిలేస్తాము. గుడిలో ప్రతిసారి గుడికి వెళ్తాము, ఈసారి ఇట్లా గుడికి వెళ్ళేసి ఒక పొద్దు గుడిలోనే వదిలేసి వస్తా. ఇప్పుడైతే పూజ అవుతుంది ఫ్రెండ్స్. అందరికి హ్యాపీ శివరాత్రి. మా అంజలి అయితే 2 సార్లు తిన్నారు ఫ్రెండ్స్, మా రాజేష్ అయితే 3 సార్లు తిన్నారు ఫ్రెండ్స్. నేనైతే ఒక్కసారి ఇట్లా తినలే, ఎందుకంటే నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి నేనైతే ఒక పొద్దున్నా. మా రాజేష్కి ఇష్టం లేదని ఒక్క పొద్దు అయితే లేదు. ఎప్పుడు చేయను కదా, నువ్వు చెయ్యవు, నీతో కాదు కానీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పూజ చేస్తున్నా. నా పూజ అయితే వ్లాగ్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ వరకు అయితే నా వ్లాగ్ చూసి నేను ఎట్లా పూజ చేసిన అనేసి అయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అభిషేకం అయితే చేస్తా దేవునికి అయితే. దా కూర్చో అంజలి. ఏంది అభిషేకమా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పాట పాడతా. అభిషేకం అయితే చేస్తున్నా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో ఫ్రెండ్స్ మా చిన్న శివయ్యని అయితే ఇప్పుడైతే నేనైతే అభిషేకం అయితే చేసిన. ఇక ఇట్లయితే అలంకరించిన ఫ్రెండ్స్. హారతి అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఇట్లా మా సబ్స్క్రైబర్స్ అందరు మంచిగా ఉండాలని ఆ శివయ్యకి అయితే పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. అందుకే అందరికీ సబ్స్క్రైబర్స్కి ఇట్లా హారతి ఇస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో అయితే పూజ అయిపోయింది కదా, ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము. గుడికి వెళ్ళి దేవునికి అయితే అభిషేకం చేయడానికి అయితే పాలు, నీళ్లు, కొబ్బరికాయ, పండ్లు అన్ని తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, గుడికాడికి వెళ్ళినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. ఉపవాసం వదులుతావడం. సో ఫ్రెండ్స్ ఇప్పుడే గుడికాడికి అయితే వచ్చేసాము. మస్తు లైన్ ఉంది, ఆయన ఉంది చాలా గుడికాడ. ఏం కాదు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ పూజ చేస్తాం. ఇక పూజ చేసినాక ఒక పొద్దు అయితే వదులుతుంది. అక్కడి నుంచి అండి అభిషేకం చేసుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోండి. ఇప్పుడే ఒక్క పొద్దు అయితే పొద్దు నుంచి అయితే ఒక్క పొద్దు లేదు, ఇప్పుడైతే ఒక్క పొద్దు వదులుతున్నా. ఇంకా అంజలికి అంట, అంజలి కూడా అందుతా అంట. ఇచ్చాయి దిగు నమ్మలే. ఫ్రెండ్స్
మళ్ళీ నడుస్తుందా ఇప్పుడు అయిపోయింది అంజలి మరి శ్రీనివాస్ గారు 111 రూపాయలు కట్నం ఇవ్వడం జరిగింది. అంజలి చూడు ఇక ఉరుకురా 111 రూపాయలు మరి కట్నం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మా అంజలి నిప్పులకుండా అంత చల్లగా అయినాక తొక్కుతుంది. చల్లగానికి ఏం ఉరుకుతున్నావు అంజలి ఉరుకు రా జల్లిరా. ఫ్రెండ్స్ మా అచ్చుదైతే ఒక పొద్దు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఫ్రెండ్ రేపు సోమవారము, రేపు కూడా ఒకటే ఇది ఒక పొద్దే. సోమవారం కదా ఒక పూటనే తినాలి. ఎన్ని కష్టం వచ్చిందో, ఎంత కష్టం వచ్చిందో చాలా కష్టం. అదేదో సోమవారం రోజు శివరాత్రి వస్తే బాగుండు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది అయితే వెయిట్ చేస్తారు సోమవారం వస్తే పట్టుకుందాం అనేసి అయితే. కాకపోతే రేపు వచ్చేసింది సోమవారం. ఒక్క రోజు అటు ఇటు అయితే మంచి సోమవారం రోజు వస్తుంది శివరాత్రి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పండ్లు అయితే తింటున్నాము. ఒక పొద్దు అయితే వదులుతున్నా. ఎన్నిసార్లు తిన్నాడు? 4 సార్లు తిన్నాడు. పొద్దున మంచి టమాటా పచ్చడి చేస్తే దాంతో అయితే 4-5 సార్లు అన్నం తిన్నాడు. ఇప్పుడు అన్నం తినొచ్చా? మా వరుణ్ అయితే లేదు ఫ్రెండ్స్. వరుణ్ అయితే ఏమంటారు, వాళ్ళ తాతయ్య మరి అయితే బయటికి పోయిండు. మేము ముగ్గురమే ఉన్నాం, అందుకే ముగ్గురమే గుడికి పోయేసి వచ్చినాము. హాయ్ ఫ్రెండ్స్, మా జాగారం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక లూడో గేమ్ తో మా జాగారం స్టార్ట్ అయింది. లూడో అయితే ఆడుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే మస్తు కామెడీ ఉంది. మా అంజలి ఉడుకుతుంది, మా అంజలి వెనకాల రాజేష్ ఉడికొచ్చి అంజలిని చంపేస్తున్నా. ఇప్పుడు డాడీ వేసేసినావా? అంజలి పని అయిపోయింది. అయ్యా సారీ బేటా, నో సెంటిమెంట్స్ గేమ్ లా. ఇప్పుడు ఎవరే? ఫ్రెండ్స్ 12 వరకు అయితే ఆడతాం, జాగారం చేస్తాము. 12 తర్వాత అనుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడే నిద్ర వస్తుంది. మా చిన్నోడు అయితే నిద్ర పోయిండు. అంజలి అయితే మెలుకుంది, వద్దు పడుకో అంటే ఆడతా అనేసి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 11:30 అవుతుంది ఫ్రెండ్స్. కొట్టేసింది. నాకు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. నేను అనుకుంటా అంటే మా రాజేష్ కావాలని కూర్చోబెట్టి మరి ఆడిపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే 12:10 అయితే అవుతుంది. ఇక నాకు ఇట్లా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. రాజేష్ అయితే చూడండి గేమ్ కాగానే వండుకుంటా అని అంటుండ్రు. ఇక నేను ఇట్లా లాస్ట్ వరకు అయితే 12:15 వరకు అయితే జాగారం చేసినాము. ఇప్పుడైతే వండుకుంటాము. రాజేష్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. పొద్దున్నే పోవాలి 7 గంటలకి రాజేష్ డ్యూటీకి. సో ఫ్రెండ్స్ నాకు ఇట్లా ఇప్పుడైతే నిద్ర వస్తుంది. రాజేష్ అనుకుంటున్నారు, పిల్లలు అయితే వండుకుర్రు. నాకు ఇట్లా నిద్ర కన్నా ఫస్ట్ భయం వేస్తుంది, ఎందుకంటే కుక్కలు అయితే బయట మరుగుతున్నాయి, అందుకే నాకు భయం వేస్తుంది. ఇక కుక్కలు మరుగుతే నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్. నేను బయటికి గిట్ల వెళ్ళను, అందుకే ఇప్పుడు నేను గిట్లా నిద్ర పోతున్నా. బాయ్ ఫ్రెండ్స్.